మరేమో మేము పొద్దున్నుంచి చేతి పట్టుకుంటే అది ఊడిపోతుంది. నాకు ఇప్పుడు పాస్ వస్తుంది, అది పట్టుకుంటే అది కూడా ఊడిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలరా బాబో? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఒకేలాంటి అయస్కాంత ధృవాలు వికర్షించుకుంటాయనేది సైన్స్ పాఠం, ఒకేలాంటి మనస్తత్వాలు ఆకర్షించుకుంటాయనేది స్నేహ పాఠం. అలా వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. చూడండి పిల్లలు, ఈ రోజు మనం మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కల వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. మొక్కలు మనకి ఆహారాన్నిస్తాయి, మొక్కలు మనకి శ్వాసనిస్తాయి. ఇంకో విషయం, మొక్కలు కూడా మనలాంటివే, వాటికి ప్రాణం ఉంటుంది. అందువల్ల మొక్కలను మనుషుల కంటే ప్రాణంగా చూసుకోవాలి. ఒరేయ్, అన్నం మొత్తం మొక్కలు పెట్టేశారా? పిచ్చి కింద మీకు ఎందుకు ఇలా చేశారు? మీరే కదా మాస్టారు మొక్కలు కూడా మనలాంటివే, జాగ్రత్తగా చూసుకోమన్నారు. అందుకనే మేము మొక్కలకు అన్నం పెట్టాం. మేము చేసిన తప్ప? అబ్బా కర్మ రా నా కర్మ. ఒరే, రేపు మన ఆశ్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారా ఫండ్స్ ఇవ్వడానికి. రేపు ఒక్కరోజు జాగ్రత్తగా ఉండి మన శరణాలయం పేరు నిలబెట్టడు రా. మీకు దండం పెడతాను రా, దండం పెడతారు. మాస్టారు ఈ అనాథ శరణాలయం పేరు మేము నిలబెడతాం మాస్టారు, మేము నిలబెడతాం. మన అనాథ శరణాలయం పేరు నిలబెట్టడు రా, పేరు నిలబెట్టండి, మీకు దండం పెడతాను. ఒరేయ్, మీరు అక్కడే చూస్తున్నారా? మీరే కదా మాస్టారు మా నాన్న శనాలయం పేరు నిలబెట్టమన్నారు. నిలబెట్టాం మాస్టారు. ఒరే ఒరే, అనాథ శరణాలయం పేరు నిలబెట్టమంటే బోర్డు నిలబెట్టడం కాదురా. ముందు మీరు కింద పెట్టండి, ఎందుకు తెలుస్తారు. ఒరే, ముందా బోర్డు వదిలిపెట్టమంటున్నానా? వదిలిపెట్టండి. వదిలేశాం మాస్టారు. వరప్రసాద్ పొట్టిప్రసాద్ తెలివితేటలకు భయపడిపోయిన మాస్టారు అనాథ శరణాలయం నుంచి వాళ్ళిద్దరిని తరిమేశాడు. మనకు అమ్మా నాన్న ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. అమ్మా నాన్న లేకపోతే ఏంట్రా, మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు కదా. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నావు? ఇవాళ నా పుట్టినరోజు. అన్నం తిని 3 రోజులైంది. మాకు నీ బర్త్డే కేక్ పెట్టవా?
ఎందుకు లేడు? నాకు వీడికి నేనున్నాను నుంచి మీకు నేనున్నాను. మీకు గేమ్ నేర్పించనా? చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ స్నేహమంటే ఇష్టమమ్మ కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ డి 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. వీరి జీవితంలోకి వసంతంలా ప్రవేశించిన హరిప్రియ కొన్ని రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల వలన దూరంగా వెళ్లిపోయింది. అరే వీరన్న వెంకన్న మల్లన్న దోమల ముందు కొట్టి పొగబండి వచ్చేస్తుందిరా. అందరు కిటికీలు మూసేసుకోండి, ఫుడ్ మీద ప్లేట్లు పెట్టేసేయండి. కమాన్ అనుష్క ప్లీజ్. అది అనుష్క రా అనుష్క ప్లీజ్. కమాన్ అనుష్క ప్లీజ్ అనుష్క. ఐ లవ్ యూ. అయ్య బాబోయ్ లేరా? ఏమైందిరా? మన అపార్ట్మెంట్ నిప్పు అంటుకుందిరా. నీకెలా తెలుసు? నిప్పు లేదే పొగరాదన్న సైన్స్ పాఠం 5వ తరగతిలో 500 సార్లు నిప్పు చేసిందా సార్. నాకు ఇంకా గుర్తుంది, కావాలంటే చూడు. అదిగో పొగ. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిటికీలోంచి దూకేద్దాం. ఇంట్రడక్షన్ లోనే అంత రిస్క్ ఎందుకురా? డోర్ తీసుకెళ్దాం. ఆగకు, చిరంజీవి గరణ మూడులో మంటలోంచి నడిచెళ్ళాడా? బద్దలు కొట్టుకొని వెళ్ళాడా? బదులు కొట్టుకుని వెళ్ళాడు. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చు. నువ్వు సూపర్ రా. జై చిరంజీవి. ఇన్ని సంవత్సరాలు గడిచినా వీళ్ళకి నిప్పేదో పొగేదో తేడా తెలియదు. కాలక్రమేణా వరప్రసాద్ వీపీగా, పొట్టిప్రసాద్ పీపీగా మారిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పీపీ. గవర్నర్ తో అర్జెంట్ మీటింగ్ ఉంది, రాజ్భవన్ కి వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? మా డ్రైవర్ కేమో సిటీ కొత్త. ఏటి రాజ్భవన్ కండి? శానా వీజీ అండి. ఈ రోడ్ అంటే తిన్నగా వెళ్ళారనుకోండి, పీవీఆర్ సినిమా హాల్ వస్తుందండి. ఆ నుంచి ముందుకు తిరిగి వెనక్కి తిరిగితే అదే రాజ్భవన్ అండి. ఆయ్ నీలా పిచ్చ పిచ్చగా మాట్లాడాలంటే పిచ్చష్టం నాకు. లిఫ్ట్ కావాలంటే కారుకు దిగేలుపు పిచ్చెక్కిస్తా. మా ఆయన చూసాడనుకోండి, ఆడికి పిచ్చెక్కిపోద్ది. కదలమ్మా.